ప్రీవియస్ క్లాస్లో హ్యూమన్ ఐలో ఉండే పార్ట్స్ గురించి వాటి యొక్క వర్క్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే కంటిలోకి లైట్ రే యొక్క మార్గం అంటే దాని యొక్క పాత్ అనమాట, దాని వే ఎలా ఉంటుంది, మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎందువల్ల మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ని మనం ఎలా చూడగలుగుతున్నాం అనేది నేర్చుకుందాం. తర్వాత డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఎలా చూస్తాము, అదేవిధంగా నియరర్గా ఉన్న ఆబ్జెక్ట్ని ఎలా చూస్తాం. ముందు ఒక కన్నులో ఫస్ట్ మనం అనుకున్నటువంటి 4 పార్ట్స్ మనకి బాగా కనిపిస్తాయి. మామూలు కంటితో ఒక వ్యక్తిని మనం చూడగానే మనకు కనిపించేటటువంటి ఫస్ట్ భాగం తెల్లగుడ్డ అంటాం, దాన్ని స్క్లెరా అని పిలుస్తాము. స్క్లెరా తర్వాత మనకు కనిపించేది ఐరిస్, తర్వాత దాని మీద ఒక పలుచటి పొర ఉంటుందన్నమాట, దాన్నే కార్నియా అంటాం. ఇది ఒక ట్రాన్స్పరెంట్ పొర. దాని తర్వాత ఐరిస్ ఉంటుంది, ఐరిస్లో ఒక హోల్ ఉంటుందన్నమాట. ఐరిస్ తర్వాత ఒక హోల్ ఉంటుంది. తర్వాత మనకు కనిపించే పార్ట్ ఏదంటే ఐరిస్ లోపల కనిపించేది ప్యూపిల్ అనే ఒక హోల్ ఉంటుందన్నమాట. ఇది ప్యూపిల్ అంటాం. ఇవి జనరల్గా మనం ఒక వ్యక్తిని చూడగానే కళ్ళల్లో కనపడేటటువంటి భాగాలు. వాటి గురించి నిన్న బాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఇన్నర్ పార్ట్స్ చూద్దాం. ఇవి మనకు కనిపించవు కానీ కంటిలో ఉంటాయి అన్నమాట. ప్యూపుల్ తర్వాతన మనకు ఉండేది ఏంటంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఈ కాన్వెక్స్ బై కాన్వెక్స్ ఉంటుంది. దానికి ఇరువైపులా సిలియరీ మజిల్స్ అని రెండు అటు ఇటు మజిల్స్, సన్నటి మజిల్స్ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని మార్చడానికి రిలాక్స్ పొజిషన్లో ఉన్నప్పుడేమో దూరంగా ఉండే వస్తువులు బాగా కనిపిస్తాయి. కొంచెం కాంట్రాక్ట్ అయిన తర్వాత అవి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడానికి, అంటే అటు ఇటు మారుతూ దీని యొక్క ఫోకల్ లెంగ్త్ని మార్చి మనకి నీట్గా కనపడేటట్టు చేస్తాయన్నమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ పార్ట్ ఏంది, నెక్స్ట్ రెటీనా. ఈ రెటీనా అనేది ఏంటంటే ఒక స్క్రీన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుందమ్మా. లైట్ రే వచ్చి రిఫ్రాక్షన్ జరుగుతుంది. దీని మీద పడడం వల్ల మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఈ వెనకనే దానికి అటాచ్డ్గా ఆప్టిక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ నర్వ్ ఏం చేస్తుందంటే ఇమేజ్ని బ్రెయిన్కి అందించి మనకి కనపడేటట్టు, అంటే దాన్ని చూడగానే ఫలానా అని తెలిసేటట్టు చేస్తుందన్నమాట. ఇది మనకు మామూలుగా జనరల్గా ఒక కన్నుని మనం నిన్న నేర్చుకున్నది. ఇప్పుడు ఏం చెప్దామంటే అసలు లైట్ రే అనేది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ చూడండి, ఇక్కడి నుంచి ముందు దేని మీద పడుతుంది, కార్నియా మీద పడుతుంది. కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అని చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి బెండ్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ ప్యూపుల్ ఉంది కదా, ఇది కార్నియా. ప్యూపుల్ ద్వారా లెన్స్ మీద పడుతుంది. లెన్స్ మీద పడడం ద్వారా అదేమవుతుంది, రిఫ్రాక్షన్ జరిగి రెటీనా మీద పడుతుంది. రెటీనా ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఆప్టిక్ నర్వ్ తోటి ఇమేజ్ మెసేజ్ లాగా పంపిస్తుంది అనమాట. అంటే పాత్ ఆఫ్ లైట్ రే ఇన్ అవర్ ఐ అని ఎలా రాస్తామంటే C to P, P to L, L to R, R to O అని రాద్దాం. అంటే CP LRO అని రాస్తాం. CPLRO ఏది ఇది గుర్తుపెట్టుకోండి. CPLRO అంటే కార్నియా నుంచి ప్యూపుల్ నుంచి లెన్స్ నుంచి రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా మనకి విషయం తెలుస్తుంది, అంటే అది చూస్తాం అన్నమాట. డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ నుంచి మనం ఎలా చూస్తాం, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఇక్కడ ఉందనుకోండి. దీని నుంచి లైట్ రేస్ వస్తాయి కదా, ఎలా వస్తాయి అంటే ప్యారలల్గా వస్తాయమ్మా. ప్యారలల్గా వస్తాయి లైట్ రేస్ అన్నీ కూడా ప్యారలల్గా వస్తాయి. లైట్ రేస్ అని రాద్దాము. లైట్ రేస్ ప్యారలల్గా వస్తాయి. దేని మీద పడతాయి, లెన్స్ మీద పడతాయి కదా. ఈ లెన్స్ మీద పడ్డప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. లెన్స్ మీద పడ్డప్పుడు దూరం నుంచి వస్తున్నాయి కదా లైట్ రేస్, అప్పుడు సిలియరీ మజిల్ ఏం చేస్తుందంటే రిలాక్స్ పొజిషన్లో ఉంటుంది.
సిలరీ మజిల్స్ ఎలా ఉంటాయి, రిలాక్స్గా ఉంటాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. దూరం నుంచి వస్తువును చూసేటప్పుడు, దూరంగా ఉన్న వస్తువును చూసేటప్పుడు సిలియరీ మజిల్స్ ఎలా ఉంటాయి, రిలాక్స్గా ఉంటాయి అన్నమాట. రిలాక్స్గా ఉంటాయి. దీనివల్ల ఇవి ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటాయో ఈ లెన్స్ సెట్ అయిపోతుందంటే థిన్గా అయిపోతుంది, అంటే పలుచగా అయిపోతుంది, థిన్ లెన్స్ అయిపోతుంది. సిలియరీ మజిల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతాయో అప్పుడు ఇది ఎలా అయిపోతుంది, ఈ లెన్స్ థిన్గా అయిపోతుంది. థిన్గా అయిపోయిందంటే అర్థం ఏమని, ఫోకల్ లెంగ్త్ ఇంక్రీజ్ అయ్యింది, పెరిగింది అని అర్థం. ఫోకల్ లెంగ్త్ పెరిగింది అని అర్థం. ఫోకల్ లెంగ్త్ పెరగగానే దాని ఇమేజ్ దేని మీద ఏర్పడుతుంది, రెటీనా మీద ఏర్పడుతుంది, క్లియర్ ఇమేజ్ ఏర్పడుతుంది. రెటీనా మీద క్లియర్ ఇమేజ్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రియల్ ఇమేజే ఏర్పడుతుంది. ఎందుకంటే స్క్రీన్ మీద పడుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్ మనం ఏం నేర్చుకున్నాము, రియల్ ఇమేజ్ అనేది ఎట్లా ఉంటుంది, తలకిందులుగానే ఏర్పడుతుంది. తలకిందులుగా ఏర్పడినప్పుడు ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుంది, దాన్ని ఆప్టిక్ నర్వ్ బ్రెయిన్కి అందిస్తుంది అనమాట. బ్రెయిన్లో అక్కడ డీకోడింగ్ జరిగి మనకు మామూలుగా కనిపిస్తాయి అన్నమాట. డీకోడింగ్ జరుగుతుంది, మామూలుగా కనిపిస్తాయి. ఇది డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి రేస్. మళ్ళీ చెప్తున్నా చూడండి, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్గా వస్తాయి రేస్. ప్యారలల్గా వచ్చి లెన్స్ మీద పడతాయి. అప్పుడు లెన్స్లో సిలియరీ మజిల్స్ ఎట్టుంటాయి అంటే రిలాక్స్గా అయిపోతాయి. రిలాక్స్గా అయిపోయినప్పుడు లెన్స్ థిన్గా తయారవుతుంది, పలచగా తయారవుతుంది. పలచగా తయారైందంటే ఫోకల్ లెంగ్త్ పెరుగుతుంది. ఫోకల్ లెంగ్త్ పెరగడం ద్వారా రెటీనా మీద బొమ్మ పడుతుంది, అది ఆప్టిక్ నర్వ్ అందుకుంటుంది అనమాట. ఇది డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్, మనకు దూరంగా ఉండే వస్తువు కనపడే విధానం. ఇప్పుడు నియర్ ఆబ్జెక్ట్ చూద్దాం. నియర్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి ఎలా వస్తాయని అనుకున్నాము, ప్యారలల్గా వస్తాయి అని అనుకున్నాం, దూరం నుంచి రావడం కదా. కానీ దగ్గర నుంచి వచ్చేసరికి ఎలా వస్తుందంటే ఒక్కసారి హైలీ డైవర్జింగ్ లాగా అనమాట, అంటే వెదజల్లినట్టుగా వస్తాయి. దీనిలో నుంచి మనం ఎలా రాద్దామంటే లైట్ రేస్ ఎలా ఉంటాయి అంటే ఇట్లా స్ప్రెడ్ అయినట్టుగా అనమాట, హైలీ డైవర్జింగ్ అని రాద్దాం. హైలీ డైవర్జ్ అవుతాయి అంటే ఇది చూడండి, ఇలా ఉంటుంది కదా, ఇది కన్ను అనుకున్నాం కదా, ఇలా పడిపోతాయి అన్నమాట. దీని మీద ఇలా పడిపోతాయి, ఏది దగ్గరగా ఉన్న వస్తువు నుంచి. అదే దూరంగా ఉన్న వస్తువు నుంచి ఇలా వచ్చి పడతాయి, ప్యారలల్గా పడతాయి. కానీ దగ్గరగా ఉండే వస్తువుకి ఎట్టబడతాయి, ఇలా డైవర్జ్ అవుతాయి అన్నమాట, ఇలా డైవర్జ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, లెన్స్ మీద కదా పడేదే, లెన్స్ ఏమవుతుంది అంటే సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి అంటే సిలియరీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అంటే ఇట్లా కుంచుకుంటాయి అన్నమాట, ఇట్లా పొట్టిగా అయిపోతాయి. పొట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ లెన్స్ ఏమైపోతుంది, థిక్గా తయారవుతుంది, లావుగా తయారవుతుంది, థిక్ లెన్స్ అయిపోతుంది. ఇది సిలియరీ మజిల్స్ ఇట్లా కిందకు ఒత్తుకున్నట్టు అయిపోగానే థిక్గా తయారవుతుంది. థిక్గా తయారవగానే ఫోకల్ లెంగ్త్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. డిక్రీజ్ అయిపోయిన తర్వాత అప్పుడేం చేస్తుంది, వాటిని రిఫ్రాక్షన్ జరగడం ద్వారా రెటీనా మీద బొమ్మ పడుతుంది. ఇందాకట్లాగే రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ మెదడుకి అందిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నియర్ ఆబ్జెక్ట్ అయితే సిలియరీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఇట్లా కుంచుకుంటాయి, అప్పుడు థిక్గా అయిపోతుంది లెన్స్, ఫోకల్ లెంగ్త్ తగ్గిపోతుంది. అదే నీకు డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా, అప్పుడు రిలాక్స్ అవుతుంది, అది సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, థిన్ అయిపోతుంది, ఇది ఫోకల్ లెంగ్త్ పెరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ రాస్తాను చూడండి, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అయితే సిలియరీ మజిల్స్ ఏమవుతాయి చెప్పండి, సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, లెన్స్ ఏమైపోతుంది, థిన్ అయిపోతుంది, పల్చగా అయిపోతుంది, అంటే ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది,
ఫోకల్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నీకు నియర్ ఆబ్జెక్ట్ తీసుకోండి. నియర్ ఆబ్జెక్ట్ కనుక తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, సిలియరీ మజిల్స్ ఏమవుతాయి, ఒత్తుకున్నట్టు ముందుకు వస్తాయి, కాంట్రాక్ట్ అవుతాయి. అప్పుడు లెన్స్ ఎలా అవుతుంది, థిక్గా తయారవుతుంది, కొంచెం లావుగా తయారవుతుంది. అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోతుంది అన్నమాట, డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు